స్వాగతం సుస్వాగతం మరొకసారి. ఫోటో ప్లస్ వీడియో తీరా లోపల ఫోటో మారుతుంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పలుచుపేటలో పిల్లలు లైన్లో ఉండాలి. దయచేసి మల్లిబాబు మా యొక్క పాఠశాలలో ఉండే స్టాల్ను పరిశీలించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 1000 స్కూళ్ళు పిఎంసీ స్కూళ్ళు సెలెక్ట్ అయ్యాయి సార్. అట్లాగే జిల్లాలో కూడా 11 స్కూళ్ళు సెలెక్ట్ అయ్యాయి. ఆ 11 స్కూల్లో బలిజిపేట స్కూల్ ఉందని చెప్పుటకు సంతోషిస్తున్నాం సార్. నిజంగా మన స్కూలు పిఎంసీ స్కూల్ గా సెలెక్ట్ అయింది. పిఎంసీ స్కూల్లో అనేకమైన వసతులు సమకూర్చబడుతున్నాయి సార్. అట్లాగే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అండి, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇటీవల దిల్సారు అలాగే ప్రియోతి మేడం గారు శిక్షణ తీసుకున్నారు సార్. ఆ శిక్షణలో భారత్ అండ్ స్కౌట్స్ అనేది మన పాఠశాలలో డిసిప్లిన్ అనేది అట్లాగే ఇంగ్లీష్ మీడియం అనేది మన పాఠశాలలో ఉందండి. ఇంగ్లీష్ మీడియంలో చక్కని చదువులు ప్రతి ఉపాధ్యాయులు అందిస్తున్నారు. పిల్లలు మాట్లాడతారు. In our school, English medium is available. Most of the students is studying in English medium. Thank you very much. Our CPHS Panchpeta school is equal to many corporate schools like Sri Chaitanya and Narayana in English. Most of the teachers in this ZPHS school are highly educated in BSc, MSc and they are selected to DSc first ranks in 10 lakh people. థ్యాంక్ యూ వెరీ మచ్ పూజిత. ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కూడా ఇంగ్లీష్ లో బోధించడం, ఇంగ్లీష్ లో మాట్లాడడం, ఇంగ్లీష్ లో డెవలప్ చేయడానికి నిష్ణాతులై ఉన్నారు సార్.
అట్లాగే మా ఈ పాఠశాలలో ప్యాన్ ల్యాబ్ సౌకర్యం ఉందండి. ఈ ప్యాన్ ల్యాబ్ సౌకర్యం ఏ పాఠశాలలో కూడా లేదు. ఈ పాఠశాల చాలా గొప్ప పాఠశాల, పేరున్న పాఠశాల, ప్రఖ్యాతి చెందిన పాఠశాల సార్. అందుకే ప్యాన్ ల్యాబ్ అనేది మా పాఠశాలకు కేటాయించడం జరిగినది. ఈ ప్యాన్ ల్యాబ్ ద్వారా తెలుగు విద్యాంశాలు, ఆంగ్ల విద్యాంశాలు, గణిత విద్యాంశాలు కష్టపడుతుందో పాటుగా యాభైలో కూడా నేర్చుకుంటున్నారు సార్. ఎట్లాంటి సౌకర్యాలు ఉన్న పాఠశాల మన జిల్లాలో ఎక్కడా లేదని చెప్పవచ్చు. అతిశయోక్తి కాదు, ఇది సగౌరక్తి సార్. అట్లాగే మన ఈ పాఠశాలలో సార్ లైబ్రరీ సౌకర్యం ఉంది. లైబ్రరీ సౌకర్యం ప్రతి పాఠశాలలో ఉంటాయి. కానీ లైబ్రరీ క్రమశిక్షణాయుతంగా చక్కగా ఎటువంటి డీవియేషన్ లేకుండా లైబ్రరీ అనేది నడిపించడం జరుగుతుంది. నీతి కథలకు సంబంధించిన పుస్తకాలు, సైన్స్ కు సంబంధించిన పుస్తకాలు, ఆధ్యాత్మిక సంబంధించిన పుస్తకాలను తీసుకుని విద్యార్థులు చదువుతున్నారు. మన ఈ పాఠశాలలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సార్, ఈ విషయం మనం గట్టిగా చెప్పచ్చు. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కి రాష్ట్ర స్థాయిలో ప్రైజులు తీసుకొచ్చిన పీడీ సార్ ఇక్కడ వాలీబాల్లో రాష్ట్ర స్థాయి ప్రైజ్ వచ్చింది. దాని ద్వారా అతనికి గేమ్స్ ద్వారా ఉద్యోగాలు వస్తుంది సార్. పీడీ సార్ ఓకే, రిలాక్స్ మేడం. మీరు మా పేరెంట్స్ రండి ముందు. పేరెంట్స్ రావాలి. ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఇది ఉపయోగపడతాయి. చాలా మోడల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ చేయడానికి చాలా ఉంటాయి. ఇది హార్ట్, ఇది బ్రెయిన్, ఇది కిడ్నీ, ఇది హార్ట్, మైక్రోస్కోప్, ఇది లైవ్ మోడల్స్. ఓకే, గుడ్ అమ్మా, వెరీ గుడ్. అమ్మ పట్టుకెళ్ళిపో. అమ్మా ముందుకు రావాలి పేరెంట్స్. ముందుకు రావాలి పేరెంట్స్. ఎవరు తయారు చేస్తారు చెప్పండి. లేదు సౌండ్ ఇది ఎగ్స్ వాటర్ బాటిల్ ఈ ఎగ్జామ్ నుంచి మనకి లో క్లాస్ అంటే దీన్ని యూజ్ చేసిన తర్వాత మనం దాన్ని వేస్ట్గా పడేస్తాం కదా, అలా పడకుండా దాన్ని తీసుకొని మనం కలర్స్ తీసుకొని పెయింట్స్ మూతలు కూడా బాటిల్స్ పడేస్తాం కదా, ఆ బాటిల్ తాలూకు మూతతోని ఇవన్నీ ఇలాగ పిల్లల చేత తయారు చేయించానండి. నెక్స్ట్ టైం నుంచి ఇవి కూడా కలర్ పేపర్స్తోని ఇవంతా వేస్ట్ అనమాట. మనకి బ్లౌజులు పాడేస్తాం కదా, పడేసిన బ్లౌజులు ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చి వీటికి అరేంజ్మెంట్ చేసి అందంగా వేస్ట్ మెటీరియల్తో అందంగా తయారు చేస్తామండి. అందరికీ థ్యాంక్ యూ.
స్కూల్ ఉంటాయి. దాంట్లో పిల్లలకి ఇక్కడ క్లాసులు చెప్పడం జరుగుతుంది. ఆల్మోస్ట్ కూడా కన్వర్ట్ అవ్వాలి. మనకి 20 కన్వర్ట్స్ ఉన్నాయి. ప్రతిరోజు క్లాసెస్ ఉన్నాయి. అట్లాగే వాలంటీర్స్ అందరూ కూడా పేరెంట్స్ దగ్గర చూసుకుని కూర్చున్నాం. వారికి అందరికీ నమస్కారం అండి. పిల్లలతో పాటు కొంచెం విద్యార్థులు ఒక్కొక్కటిగా ఇలా అన్ని క్లాసులు పాస్ చేస్తున్నాం. ఎక్కువ లాస్ట్ ఒక అబ్బాయికి ఫిజికల్ గ్రేడ్ వచ్చింది. ఈ పిల్లలు కూడా మీరు తప్పు చేయకుండా ప్రతిరోజు స్కూల్ చదివించాలి. పిల్లల్లో ఉన్న ప్రత్యేక సామర్థ్యాలు మీరు గుర్తించాలి. మా పిల్లలు పాపం మీరు నాకు వస్తే నేను మంచి గుర్తించాలని విద్యను అభ్యసిస్తున్నారు. మేడం గారు కష్టం చేశారు. నిజంగా మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన క్లాస్ రూమ్లో ఐఎఫ్పి ప్యానల్ వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఏదైనా విన్నపంగా తీసుకున్న బాగా అర్థమవుతుంది. సార్లు పిక్చర్ వేయడం వల్ల సూపర్గా అర్థమవుతుంది. మరి కష్ట బుక్లో ఉండేది మొత్తం వేయడం వల్ల మాకు బాగా అర్థమవుతుంది. క్లాస్ రూమ్లో అయోగ్య బోర్డు ఉంటుంది. దాని మీద చెప్తాం. క్లాస్లో కూడా ప్రతి క్లాస్ తర్వాత ఇది మధ్యాహ్న భోజన పథకం. మధ్యాహ్న భోజన పథకం వాళ్ళు ఉన్నారు. 490 ఇక్కడే మ్యాక్సిమం తింటారు. మాత్రమే క్యారెట్ వేసుకోవడం దగ్గర అయితే ఆల్మోస్ట్ చేస్తున్నారు. కానీ మ్యాక్సిమం ఇక్కడే తింటారు. ఆల్మోస్ట్ డియూ ఆఫీస్ నుంచి ప్రతి ఒక్కరు కూడా మా ఎంఎం కోసం అయితే మాత్రం పొడుతూనే ఉన్నారు. ఎందుకంటే ఈయన వీక్లీ 1 సర్వీస్ వస్తారు. ఎంయూ గారు అయినా సార్ వస్తారు. అట్లాగే ఎంపీడీ గారు వస్తారు. ఎంఓ గారు వస్తారు. అలాగే మా ఎగ్జామ్ అయితే కంటిన్యూస్ అక్కడే ఉంటారు. మార్నింగ్ 8 దగ్గర నుంచి వడ్డించినప్పుడు కూడా అక్కడే ఉంటారు. అందరూ తిన్నారా తిన్నారా అలాగే తీసుకుంటారు. అలాగే ప్రతిరోజు సబ్జెక్ట్ తెలుగు అక్కడే కూర్చుంటారు వడ్డించేటప్పుడు తినేటప్పుడు. అలాగే మంగళవారం ఒక్కొక్క రోజు మా ఎండిఎం కొట్టుతాం. మీకు తెలిసే ఉంటుంది ఇది కిచెన్ గార్డెన్. ఇది కిచెన్ గార్డెన్ అంటే ప్రతి పాఠశాలలో వంటగది దగ్గర పిల్లల ద్వారా కానీ లేదా మార్కెట్ కానీ లేదా వంట వాళ్ళు కానీ మమ్మల్ని పెంచి అక్కడ పెంచే కూరగాయలతోనే భోజనం వండమని చెప్పేసి మన గవర్నమెంట్ అట్లా మేము కూడా అలాగే ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఒక అలాగే వేయడం జరిగింది. అక్కడ కాయగూరలు తీసుకొని వండి తీసుకొస్తున్నాం. మరి గ్రైండర్ అయితే తెలిసిందండి. ఇప్పుడు మొక్కలు వేసుకున్నాము. ఆల్మోస్ట్ 100 మొక్కల దాకా వేసాము. కంప్లీట్ ఉత్తరాల కుమారస్వామి కోదండ రామ కోదండ రామ ఓ
ఊరికిరారా కోదండరామ. పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బలిజిపేట విద్యార్థి తల్లి తండ్రి అయిన నేను మీ పేరు చెప్పండి అందరూ. మిరియాల పైడిపి నాయుడు పిల్లలను ప్రతిరోజు క్రమము తప్పకుండా పాఠశాలకు పంపుతామని పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని బడి బయట పిల్లలు లేని గ్రామముగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తానని తెలియజేయుచున్నాను. పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని పిల్లల బంగారు భవిత కోసం వారిలో విద్యా ప్రమాణాలు మెరుగుదలకు శారీరక మానసిక నైతిక వికాసానికి కృషి చేస్తానని పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయుచున్నాను. జై హింద్. డ్రగ్స్ వద్దు ప్రో. డ్రగ్స్ వద్దు ప్రో.